డాక్యుమెంట్ అయ్యినప్పుడు నేను ఎవడు కొనమన్నా అర్థం కాలేనా చెప్తాను ఏం చెప్తారా డాక్యుమెంట్ ఉండదు ఏముండదు మాకేం తెలియదు రక్షీట్ ఎట్లా జనరేట్ చేస్తాం డాక్యుమెంట్ ఎప్పుడైతే రైతుల ఫోన్ నెంబర్లు అన్నీ ఉన్నాయా ఉన్నాయి మరి వాళ్ళకి ఫోన్లు చేస్తున్నారా రమ్మన్నారా ఇస్తేనే మేము కొంటామండి లేకపోతే పంపాము అని చెప్పండి ప్లస్ వాళ్ళ ఫోన్ నెంబర్ ఇమీడియట్గా తీసుకోవాలి ఆధారు అది తీసుకొని మీరు ఇమీడియట్గా మిల్లుకు పంపిన తర్వాత ఒక గంటనో ఇవాళ పంపుతాము రేపు మధ్యాహ్నము ఇవాళ సాయంత్రము మీరు ఆ ట్రాక్టర్ తోటే తెప్పించుకుంటున్నారా ఆ ట్రాక్టర్ తోటి వస్తుందా ఎట్లా వాట్సాప్ పెట్టుకుంటాం డైరెక్ట్ వాట్సాప్ పెడుతుంది మరి ఇంకా ఈజీ కదా ట్రక్ షీట్ కొట్టు ఏంటి వాళ్ళ ప్రాబ్లం డాక్యుమెంట్స్ ఇవ్వడం లేదు శుద్ధ తప్పు వాళ్ళు ఎందుకు ఇయ్యారండి వాళ్ళకి నాకు డబ్బులు ఇస్తాయంటే మంచిగా అదే రోజు ఎక్కడికన్నా పంపమంటే పంపించేవాళ్ళని ఏదో ఒకటి చేసేవాళ్ళం మీరు ఇప్పుడు 10 రోజుల తర్వాత రియాక్ట్ అయ్యి 10 రోజుల తర్వాత మొలకలు వచ్చినాయంటే అయిపోతుంది ఖరీఫ్ది బాయిల్డ్ పెట్టారు స్టీమ్ పెడితే కూడా సేమ్ స్టోరీ అని చెప్తుంది తడిచింది ఎండబెట్టిరా వద్దనే చెప్పండి ఇక్కడ తీసుకోకండి ఎట్టి పరిస్థితి తీసుకుంటారు ఇక్కడ శివాలయం కదా కల్లూరి పుల్లేబంజర్ 2 సెంటర్లు ఉన్నాయి పుల్లేబంజర్ కల్లూరు టాబెంట్రీ కాదు అదే చెప్తాను అప్పారావు గారు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి ఏది లోకారం తూర్పు లోకారం అయితే ఆ లోకారం రెవెన్యూ మొత్తం పల్లె మొత్తం లోకారం రెవెన్యూ కింద మొత్తం లోకారం పల్లె పంజర రెండు సెంటర్ ఇక్కడే స్థలం లేదు ఎండ పోసుకోవడానికి మేము ఇక్కడే తీసుకొచ్చి పోసుకుంటున్నాం ఇక్కడే కొనుగోలు కూడా మాకు అవును చేయాలి కానీ మరి మీ సెంటర్ ఉంది కదా మరి సెంటర్ పెట్టారు కదా సార్ అసలు స్థలం లేకనే మీరు కరెక్ట్ గా చెప్పేది ఏంటంటే ఇప్పుడు మీరు ఇక్కడ తీసుకొస్తే ఇక్కడ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది ఇప్పుడు ఆయన చెప్పేది ఏంటంటే ఏ రెవెన్యూకి ఆ రెవెన్యూ చేశారు రెవెన్యూ ప్రకారంగా డిపార్ట్మెంట్ ప్రకారంగా రెవెన్యూ తిరిగిపోతే లోకల్ రెవెన్యూకి పుల్లయ్య బంజర్ ఏ లక్ష్మీపురం రెవెన్యూ అదే ఆడ పాయింట్ లేదా ఒకటే తెలియని దానికి నేను చెప్తున్నా రెవెన్యూ ప్రకారంగానే ఇక్కడ హ్యాడ్ వాస్తవంగా రెవెన్యూ లక్ష్మీపురం ఉంది నూతన కళ్ళు ఉంది పుల్లయ్య బంజర్ ఉంది నూతన కళ్ళు మన సంబంధం లేదండి అది నూతన కళ్ళు మా బంజర్ వాళ్ళు ఇక్కడ ఊరు వాళ్ళది భూములు నూతనకాల్లో ఉన్నాయి వాళ్ళు వడ్లు ఆడేసుకోవాలి అదే ఇందాక అడుగుదాం అంటే మీరు అందరూ మాట్లాడేసరి లక్ష్మీపురం కూడా ఉన్నాయి లక్ష్మీపురం రామలక్ష్మి గారు ఇప్పుడు నూతన కల్లులో భూమి వాళ్ళు పుల్లయ్య బంజర్ వాళ్ళు ఊరోళ్ళు నూతన కల్లో భూమి ఉంది వాళ్ళు ఎక్కడ వేయాలి ఆ వడ్లు ఇది ఒక్కటి చెప్పండి ఇప్పుడు అది చెప్పండి అండి ఏంటండి వాళ్ళకి కృష్ణ బంజర్ వాళ్ళకి మంచిగానే కృష్ణ బంజర్ లో ప్లేస్ ఉంది కానీ కృష్ణ బంజర్ వాళ్ళు ఎక్కడికే తెస్తున్నారని ఆయన చెప్తాను ఏం పేరండి మీ పేరు ఏం పేరు ఏ ఊరు పుల్లయ్య బంజరే ఎంత ఉంది మీకు అక్కడ ఆడ పోసుకుంటే బాగానే ఉంటది మనం బొమ్మంటే చాలా సూట్ ఉంది వాళ్ళు ఆడ మూసుకోకుండా కూర్చి ఈడ సైడ్ చేయటం చెప్పారు వాళ్ళు ఎందుకు వస్తున్నారు ఇక్కడికి అసలు ఆడ కూడా ఉందికండి ఆడ కొనుక్కో ఇప్పుడు అయితే కాటా ముఠా వాళ్ళు మిల్లర్స్ కూడా ఏం చేస్తారంటే పెద్ద రాజు కాబట్టి మిల్లర్స్ ఎక్కువ వేడికే వస్తారు వాడికి పెద్ద ఊరు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాడికి ఎవరు రావట్లేదు వాళ్ళే ప్రత్యేకంగా ఏదైనా మిల్లు చూసుకొని పోవాల్సి వస్తుంది లేకపోతే ఈడ పోసుకుంటే ఇప్పుడు ఎవరో ఒకళ్ళు నీకు రాకుండా వస్తున్నారు కొనుక్కుంటున్నారు కాటా వేసుకుంటున్నారు పోతున్నారు
వాడు దానికోసం ఈడకి రావటమే కానీ రైతు అని కూడా ఏడబోసుకున్నా ఏం కాదు. కాకపోతే కొద్ది టైట్. ఇప్పుడు ఇక్కడ పెద్దదైంది గొడవలు అవుతున్నాయని దీన్ని విడగొట్టారు. ఇదన్నీ కాదు ఇంకొచ్చేదాన్ని ఇంకా వచ్చింది అంతే. 80,000 టిక్కీ అయితే మా ఊరిది. ఏ ఊరు? పుల్లయ్య బంజార్దే. మా ఊరిదే 80,000 టిక్కీ. ఎంత వచ్చి ఉంటది ఇప్పుడు? ఒక 20. సో ఎక్కడ దాకా ఏది ఏం గారా? ఏది బుర్రి ప్లేస్ లేదు ఆయనకి. ఇప్పుడు నేను ఒక 6 ఎకరాలు పోసిన 6 ఎకరాలు 6 ఎకరాలు పోసిన మరి ఎండలేదు మన కోత ఆపిన. లారీ ప్లేస్ ఇది దారిలో పోసిన పిండి అని చెప్పి అక్కడ శిస్తు కడతాం. కింటా 2 రూపాయలు లెక్క డబ్బులు. నీకు ప్లేస్ కావాలంటే ఎట్లా బుక్ చేసుకుంటారు? ఏం కాదండి, దేవస్థానం భూమి ఇది, పాట పెడతారు. అటువరకు పైపులు వేసుకునేవాళ్ళు, కన్ను మా వేసేవాళ్ళు. అవి ఏంటి మాకు ఇబ్బంది అయితే మరి కట్టండోళ్ళు ఏం చేస్తున్నారు? ఇది పల్లసం గొడ్లు ఉంచడం, గొడ్డోడు ఎకరం ఓడికి శాండ్ చేయి వాళ్ళ పొంది ఆ మూల పచ్చపట్టాలు ఉన్నాయండి. అంటే మరి నన్ను లేదు ఆ ఛాన్స్ మాకు. ఇంకా మా అబ్బాయి మా తమ్ముడు ఆఫ్ చేస్తాను. అదేమంటే పెద్ద రైతు వాడు తగాద పెట్టుకుంటారు. చెప్పండి నా ఓట్లు వస్తున్నాయి మళ్ళీ అందరూ ఎడకే. ఛాన్స్ లేదు. ఈ రైతు కాటా వేసుకొని వెళ్ళిపోయింది అండి. కాటా వేసుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు అయిపోయింది, పట్టాలు తీయాలి లెక్క. మళ్ళీ ఆయన ఇంకా 10 రోజులు వచ్చినాక అంతే ఉంటాయి. ఏది కొన్ని బస్తా ఉంటాయి అవన్నీ. ఒక బస్తా ఏంటంటే ఇది ఆల్రెడీ అమ్ముడుపోయిన ఒడ్లు, ఇది తీసేయాలి కానీ వీళ్ళు తీసేయారు. ఎందుకంటే రైతులు మళ్ళీ నాకు స్థలం దొరికిద్దో లేదని ఒక బస్తా 1/2 బస్తా అని ఇట్లా వెడల్పు పోస్తున్నారట. సో చిన్న రైతులకు మాత్రం ఇక్కడ స్థలం లేకుండా పోతుంది. వాళ్ళు సెంటర్లు ఏర్పాటు చేసింది ఇది పెద్ద సెంటర్, గొడవలు అవుతున్నాయని ఉద్దేశంతో ఏర్పాటు చేశారు. కానీ ఇక్కడ అన్ని సెంటర్స్ ఏడకే తీసుకురావడం వల్ల కిష్టయ్య బంజారా లోకారం చాలా పెద్ద ఇబ్బంది. ఇక్కడ మాత్రం ఇది చాలా పెద్ద ఇబ్బంది. సో అక్కడ చూసినట్టయితే ఒక పట్టా వేస్తుందో రైతులే చెప్తున్నారు 15 రోజులు అయిందట. అక్కడ దగ్గర ఎన్ని 20 ఎకరాల పంట అక్కడ వేయొచ్చు అంటున్నారు. 15 రోజులు అయింది అక్కడ పట్టాలు కప్పి ఇంతవరకు ఒడ్లు రాలేదు. సో చిన్న ఏళ్ళకేమో ఒడ్లు వచ్చినాయి, ఆరబెట్టుకోవడానికి స్థలం లేదు. ఆడేమో ఆడ చేశారు. శివాలయం దగ్గర ఉన్న ఈ సెంట్రల్ నాడికాడికి డివైడ్ చేసి చిన్న రైతులు కూడా స్థలం దొరికేటట్టు చూడాలని వాళ్ళు ఆల్రెడీ కాటా వేశారు. ఆల్రెడీ ఒడ్లు ఎత్తేసారా? కాకపోతే ఈ పట్టా మీద చూడండి, ఇది మస్తు కామెడీ. ఎప్పుడు వస్తాయి నోట్లు? ఇంకా 10 రోజులు. సో ఆయన స్థలం కావాలి కాబట్టి ఆయన ఆక్యుపై చేసిండు అన్నట్టు. మిగతా చిన్న రైతు కానీ ఎవరైనా రైతులు తెస్తే వాళ్ళ స్థలం లేదు. సో ఇక్కడ సెంటర్లు అయితే ఇక్కడ అందరూ ఎడగే తెస్తున్నారు కాబట్టి గవర్నమెంట్ ఉద్దేశం ఎక్కువ సెంటర్లు ఏర్పాటు చేశారు, కానీ అందరూ ఎడగే తీసుకొస్తున్నారు. సో కొంతమందినే స్థలం ఇట్లా కావాలని ఆపుతున్నారు. ఇక్కడ కొన్ని ఒడ్లు పోసి అక్కడేమో అసలు ఆడ ఒడ్లు 15 రోజులైనా ఆడ ఒడ్లు పోయలేదు. బంజరా ఏం పేరు? నిర్మల. ఇంటి పేరు? వాసిన్ నిర్మల గారు. ఎంత ఇప్పుడు ఎన్ని ఎకరాలు పోసారు? 2 ఎకరాలు. ఓకే, ఎప్పుడు పోసారు? 4-5 రోజులు అయింది. ఇంకా మరి తేమ రాలేదా? అది తీసారు, చూసారా? వచ్చి ఓకే చేసుకున్నారు. ఎప్పుడు వేస్తారు? ఒక డిసిఎంఎస్ సెంటర్ ఉంది, ఇక్కడ రైతులతో మాట్లాడుతున్నాం. టీ అరుణ. ఇంటి పేరు? రోజులైంది ఇక్కడ ఒడ్లు పోసి? ఎన్ని ఎకరాల్లో కోసారు? 1.5 ఎకరం కోసారు. అప్పుడు స్థలం దొరికిందా మీకు ఈజీగా? దొరికింది. ఓకే, ఇప్పుడు ఇది తేమ శాతం ఎంత వచ్చింది? 14 వచ్చింది. ఎప్పుడు చూసారు వాళ్ళు? ఇవాళ చూసారా? ఎప్పుడు ఎత్తారట? కల్లూరు సెంటరా ఇది? పుల్లయ్య బంజారా సెంటరా? ఇవన్నీ సెలెక్ట్ అయినాయి. ఒకటి 2 రోజులు ఏం కాదు, ఎమ్మన్నా వస్తుండే మళ్ళీ ఆడ దొరికితే కానీ అట్లా ఎక్కువ రోజులు వస్తే కాదండి. మళ్ళా మాకు మిషన్లు వస్తా అంటారు మిషన్ వాళ్ళు.
ఇవాళ రారు మరి రేపు అది ప్రాబ్లం అవుతుంది అనమాట ఒక్కోసారి. సో చిన్న రైతులకు మాత్రం ఇక్కడ స్థలం లేకుండా పోతుంది. వాళ్ళు సెంటర్లు ఏర్పాటు చేసింది ఇది పెద్ద సెంటర్, గొడవలు అవుతున్నాయనే ఉద్దేశంతో ఏర్పాటు చేశారు. కానీ ఇక్కడ అన్ని సెంటర్స్ ఏడకే తీసుకురావడం వల్ల కిష్టయ్య బంజారా లోకారం చాలా పెద్ద ఇబ్బంది మన రైతులు. సో ఈ సెంటర్ని ఆడికాడికి డివైడ్ చేసి చిన్న రైతులు కూడా స్థలం దొరికేటట్టు చూడాలని వాళ్ళు కోరుతున్నారు. అంతేనండి. ఒడ్లు ఎత్తేసారా? కాకపోతే ఈ పట్టా మీద ఏది కొద్దిగా ఉంచి ఇది చూడండి, ఇది మస్తు కామెడీ. ఎప్పుడు వస్తాయి నోట్లు? ఇంకా 10 రోజులు